కేటీఆర్ క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఎటువంటి తీర్పు వస్తుందా అని చెప్పి అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే కేటీఆర్ కి ఎదురు దెబ్బ తగిలిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్వాష్ పిటిషన్ కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. దానికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏసీబీ వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. హైకోర్టులో కేటీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ ఉన్నారు. రాధాకృష్ణ, స్వాతి, హైకోర్టు ఇవాళ కేసీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఈ ఫార్ములా రేస్ సంబంధించిన దాంట్లో కేసును కొట్టివేస్తూ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాదోపవాదనలు ప్రధానంగా ఏసీబీ తరపు ఏజీ వాదనలు ఏకీభవిస్తూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పూర్తిగా కూడా కొట్టివేయడం జరిగింది. అంటే ఈ కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అసలు తనపై నమోదైన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వర్తించవంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. కానీ ఆ వాదనలు ఏటిని కూడా హైకోర్టు స్వీకరించలేదు. కేవలం ఏసీబీ ఏజీ ఏవైతే తన వాదనలు వినిపించారో ఆ వాదనలు మాత్రమే పూర్తిగా ఏకీభవించింది. ఎందుకంటే ఈ కేసులో దాదాపు 58 కోట్ల రూపాయలకు, అంటే దాదాపు 54,58,00,000 రూపాయల నగదు మొత్తం కూడా విదేశీ కంపెనీకి బదిలీ చేశారు. కాబట్టి దానికి సంబంధించి పూర్తి ఆధారాలు తాము సేకరించాము, ఎవరెవరి ఇందులో ప్రమేయం ఉంది అన్న దానికి సంబంధించి మొత్తం కూడా తన వాదనల్ని ఏజీ వినిపించడం జరిగింది. అందులో భాగంగానే కేటీఆర్ పాత్ర ఎంతవరకు ఉంది, అలాగే అప్పుడు ఇద్దరు అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది అన్న దానికి సంబంధించి మొత్తం కూడా విచారణలో భాగంగా ఏజీ తన వాదనలన్నింటినీ కూడా హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. ప్రధానంగా కేటీఆర్ ప్రమేయం ఎంతవరకు ఉంది, అలాగే అప్పుడు మున్సిపల్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ ప్రమేయం ఎంతవరకు ఉంది, ఈ మొత్తం ప్రొసీడింగ్స్ చేసిన మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది, వీళ్ళ ముగ్గురికి సంబంధించి తన వాదనలో భాగంగా ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా క్లుప్తంగా మొత్తం కూడా అతను హైకోర్టుకు ఏసీబీ ఏజీ వివరించడం జరిగింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్స్, ఇటు బిఎన్ఎస్ యాక్ట్ లో ఉన్న సెక్షన్స్ కావచ్చు, అలాగే పీసీ యాక్ట్ లో ఉన్న సెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా వర్తిస్తాయి. వాళ్ళు ఆ ఉల్లంఘనలు చేశారు కాబట్టి ఈ సెక్షన్స్ వాళ్ళ మీద నమోదు చేశామంటూ కూడా అతను తన వాదనలో భాగంగా వినిపించడం జరిగింది. అందులో భాగంగానే హైకోర్టు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా ఏసీబీ తరఫున ఏజీ అన్నిటికీ కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. అలాగే అధికారులను ఇద్దరిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదు అన్న దానికి సంబంధించిన అంశాలపైన కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు సంబంధించి శర్మ వచ్చారు మనతో పాటు. లోపల ఏం జరిగింది అనేది ఒకసారి మనకు శర్మ చెప్తారు. కేటీఆర్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అతడి పాత్ర చాలా క్లియర్ గా ఉన్నట్టు కోర్టు నమ్మింది కాబట్టి అతను వేసుకున్నటువంటి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అంటే ఇక ఏసీబీ దూకుడు పెంచుకునేటువంటి అవకాశాన్ని హైకోర్టు కల్పించింది. మరి హైకోర్టు నిర్ణయం ప్రకారమే ఏసీబీ విచారణ మరింత దూకుడు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. అతనికి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది, మరోసారి కూడా నోటీసులు జారీ చేసింది. కాబట్టి మరి ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ఆధారంగా ఏసీబీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఏసీబీ వాదనలకే హైకోర్టు మొగ్గు చూపింది. తాను ఈ వ్యవహారంలో ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి దుర్వినియోగానికి పాల్పడలేదు, ఎటువంటి ప్రజాప్రతినిధిగా తనకు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ఉల్లంఘించలేదు అనేటువంటి వాదనలు ఏవైతే వినిపించారో అవన్నీ హైకోర్టు తోసిపుచ్చింది. ఏసీబీ వాదనలకే మొగ్గు చూపింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ ఆదేశాల మేరకే 46 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ డబ్బును ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు విదేశీ కరెన్సీ ద్వారా చెల్లింపులు జరిగాయి అన్న వాదనకే హైకోర్టు మొగ్గు చూపింది. ఇతర 8 కోట్ల రూపాయల ట్యాక్స్ రూపంలో చెల్లించినటువంటి హెచ్ఎండిఏ సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది. అంటే మొత్తం 54 కోట్ల ప్రజాధనాన్ని ఎఫ్ఈఓకు కట్టబెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టినట్టుగానే దీన్ని బట్టి తెలుస్తోంది. మరి హైకోర్టు నిర్ణయం వరకు తనకు సంబంధించినటువంటి విచారణ జరపకూడదు అని కేటీఆర్ చెప్పారు, ఇటు ఏసీబీకి కానీ అటు ఈడీకి కానీ. మరి ఇప్పుడు ఆయన భవితవ్యం ఏంటి అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి హైకోర్టు నిర్ణయాన్ని వాళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నిర్ణయానికి సంబంధించిన తీర్పు కాపీ వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ
నమోదు చేసినటువంటి కేసులో ప్రధాన నిందితుడు A1గా ఉన్నటువంటి కేటీ రామారావు, అలాగే A2గా ఉన్న అరవింద్ కుమార్ అప్పుడు మున్సిపల్ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. అలాగే A3గా అప్పుడు HMDA చీఫ్ ఇంజనీర్గా వ్యవహరించినటువంటి BLN రెడ్డి. ఇందులో ముఖ్యమైన వ్యక్తి ప్రధాన నిందితుడు కేటీ రామారావు, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆయన తన హయాములో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచాలని భావించి తాను ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి దీన్ని జరిపాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి 2022లో ఒకసారి ఈ కార్ రేసింగ్ నిర్వహించారు. అప్పుడు అగ్రిమెంట్ కుదిరింది. అప్పుడు గ్రీన్కో కంపెనీ ఇందులో ప్రమోటర్గా ఈ వ్యవహారానికి సంబంధించి నిర్వహణ సంస్థగా ఉండింది. కానీ రెండవసారి నిర్వహించే క్రమంలో ముందుగా గ్రీన్కో కంపెనీ తప్పుకుంది. మరి ఆ గ్రీన్కో కంపెనీ తప్పుకున్న తర్వాతే అసలు వ్యవహారం అన్నది మొదలైంది. కానీ అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. గ్రీన్కో తప్పుకోవడం 2023 ఫిబ్రవరిలో మళ్ళీ ఈ కార్ రేసింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కూడా మరి ప్రమోటర్గా ఉన్న గ్రీన్కో తప్పుకోవడం వల్ల HMDAను అనూహ్యంగా ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్లోకి తీసుకొచ్చింది. HMDA నిధుల నుంచి 46 కోట్ల రూపాయలు FEOకు ఫార్ములా ఈ ఆపరేషన్ బ్రిటన్కు సంబంధించినటువంటి సంస్థకు చెల్లించడం, అదనంగా మరో 8 కోట్లు చెల్లించడం ద్వారానే ఇక్కడే అసలు కుట్ర అన్నది బయటపడింది. మరి ఆ సమయంలో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని వాయిదా వేసుకోవాలి. మరో HMDAను పార్టీని ఇందులో చేర్చారు కాబట్టి మరో కొత్త అగ్రిమెంట్ కావాలి. పాత అగ్రిమెంట్ ప్రకారమే అంటే గ్రీన్కో ద్వారా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే మళ్ళీ చెల్లింపులు జరగడాన్ని కొత్తగా అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పూర్తిగా పరిశీలించి ఈ అగ్రిమెంటును రద్దు చేయడం, ఆ FEOకు బదిలీ అయినటువంటి HMDA నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తీసుకునే విధంగా దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు నడపడం, అదంతా లోతుగా పరిశీలించిన తర్వాతే ఇందులో చాలా క్లియర్గా కుట్ర జరిగింది. ఇందులో ప్రజాధనం దుర్వినియోగంతో పాటు ఇందులో చాలా మంది ప్రమేయం ఉంది అని భావించే 10 నెలల తర్వాత దీనికి సంబంధించినటువంటి విచారణలో అనేక విషయాలు వెలుగు చూసిన తర్వాతే ప్రస్తుత మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి దానకిషోర్ ద్వారా ACBకు ప్రభుత్వం ఫిర్యాదు చేయించింది. ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే దీనికి సంబంధించి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తన పైన తప్పుడు కేసు నమోదైందని, రాజకీయ కక్షతోనే తనను ఈ కేసులో ఇరికించారనేటువంటి బలమైన వాదనలను హైకోర్టులో వినిపించినప్పటికీ కూడా కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ACB ఈ నిబంధనలను ఉల్లంఘించడం, ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకపోవడం, అలాగే 10 కోట్ల రూపాయల HMDA నిధులు వేరే సంస్థకు కానీ వ్యక్తులకు కానీ బదిలీ చేసినప్పుడు ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి అన్నది తీసుకోవాలి. కానీ 10 కోట్లు దాటి 46 కోట్లు చెల్లింపులు జరిగినా కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు, కేబినెట్ ఆమోద ముద్ర పడలేదు. కేవలం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కనుసైగల మీదే నోట్ ఫైల్ పైన కూడా డబ్బు చెల్లింపుల వ్యవహారంలో నోట్ ఫైల్ పైన కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ సంతకం చేశారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగానే ఆ 46 కోట్ల రూపాయల నిధులు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు బదిలీ అయ్యింది అనేటువంటి విషయానికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని ACB భావించింది. దానికి సంబంధించి వాదనలు కూడా హైకోర్టులో వినిపించింది. ఆ వాదనలకే ప్రస్తుతం హైకోర్టు మొగ్గు చూపి కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. మరి కేటీఆర్ పైన నమోదైన కొన్ని సెక్షన్లు ఏవైతే ఉన్నాయో 409 కానీ 120B కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 13(1)A కానీ 13(1)(2)A కానీ ఇవన్నీ సెక్షన్లు మరి అతని పైన నమోదు చేసినటువంటి సెక్షన్లు సరైనవనేటువంటి వాదనను హైకోర్టు పరిగణించింది. లాయర్ మాట్లాడుతూ BRS and TRS party is to attend before the ACB forthwith. అంతే కదా, ఖచ్చితంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. క్వాష్ పిటిషన్ అంటే ఏదో చిన్నపాటి లోపం ఏదైనా దొరికితే కనీసం దాన్ని అనవసరంగా తన మీద రుద్దినప్పుడు అయితే మాత్రమే క్వాష్ పిటిషన్లు హైకోర్టుకు వస్తాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లోనే ఒక సంవత్సరానికి 200 నుంచి 300 FIRలు అవుతాయి. అంటే అన్ని పోలీస్ స్టేషన్ అన్ని కేసులు రావు కదా, ఇక్కడ దాఖలయ్యేది 1000-2000 క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ ఉండవు.
పూర్తి స్థాయిలో ఒక కేబినెట్ మినిస్టర్ గా, ఒక పార్టీ ప్రెసిడెంట్ గా, ఆఫ్టర్ యాక్సెప్టింగ్ 47 crores యాజ్ ఎలక్ట్రల్ బాండ్స్, అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్డ్ ద సేమ్ న్యూస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ బిఫోర్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్. అందులో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి 47 కోట్లు గ్రీన్ కో కంపెనీ చెల్లించింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓకి గ్రీన్ కోకి ఏం సంబంధం అంటే, ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది 3 రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ, అది కేవలం గ్రీన్ కోకు సిస్టర్ కన్సర్న్, డాటర్ కన్సర్న్, దానికి సంబంధించింది కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు మళ్ళీ వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా 55 కోట్ల రూపాయలు అవినీతి నిరోధ ఇప్పుడు ఇవాళ అరెస్ట్ ఖచ్చితంగా అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర రక్షణ అనేది కొట్టివేయబడ్డది. పూర్తిగా ఆయన పిటిషన్ కొట్టివేయబడ్డది కాబట్టి వాట్ ఎవర్ ద ఇంటరిమ్ ఆర్డర్స్ గెట్స్ క్యాన్సల్డ్. కేటీఆర్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ కూడా మళ్ళీ ఈ విధంగా క్రిమినల్ పిటిషన్ లో అడిగినట్టే స్పెషల్ లీవ్ పిటిషన్ లో కూడా అడగాల్సి ఉంటుంది. పర్మిషన్ ఇస్తే తప్ప అది నెమ్మరయ్యే అవకాశాలు. ఏసీబీ నిన్ననే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్ గా చెప్పింది 47 కోట్ల రూపాయలు బేస్ లైన్ ఆఫ్ ఏసీబీ ఆర్గ్యుమెంట్స్. ఏసీబీ నష్టం జరిగిపోయింది ఇక్కడ రాష్ట్ర ఖజానాకు. బీయింగ్ ది కస్టోడియన్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్, బీయింగ్ ద క్యాబినెట్ మినిస్టర్, he directed the IAS ఆఫీసర్ టు డిస్బర్స్ 55 crores. రాష్ట్ర ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించమని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన విషయాన్ని కూడా కోర్టులో తీసుకోవడం జరిగింది. ఏసీబీ ముందున్న కేసుల్లో ఎవరు ప్రెస్ మీట్లు నిర్వహించరు, క్రిమినల్ పిటిషన్లు ఫైల్ చేసుకోరు క్వాష్ కి, కానీ వారు ఫైల్ చేసి ఆయన లేఖనాలను ఆయనే ఫిలప్ చేసుకోవడం వల్ల ఈ రోజు అది ఆచరణీయపాతంగా మారింది. ట్రై పార్టీ అగ్రిమెంట్ లో హెచ్ఎండిఏ లేనందుక ఈ పిటిషన్ కొట్టివేత. ఖచ్చితంగా ట్రైపార్టీ అగ్రిమెంట్ లో గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ హెచ్ఎండిఏ దెర్ ఈజ్ నో క్లాజ్, నష్టపరిహారం ఇవ్వాల్సిన క్లాజ్ కూడా అందులో లేదు. జనాలకు తెలియాల్సిన విషయం, జర్మనీలో ఏదో జరిగింది, బ్రెజిల్లో ఏదో జరిగింది, ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రైపార్టీ అగ్రిమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎఫ్ఈఓ కానీ డబ్బులు చెల్లించని పక్షంలో నెక్స్ట్ ఇయర్ రేస్ కి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలన్న క్లాజే లేదు. క్లాజ్ లేకున్నా కూడా వన్ ఆఫ్ ది పార్టీ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్ రేసింగ్ వాళ్ళ పాత్ర తొలగిపోయిన తర్వాత, వాళ్ళు 100 కోట్లు నష్టపోయిన తర్వాత కళ్లు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కాపాడాల్సిన ఒక కేబినెట్ మినిస్టర్, ఆయన కేబినెట్ మినిస్టర్ గా ప్రమాణం చేస్తున్నప్పుడు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఐఎమ్ టేకింగ్ స్వేరింగ్ యాజ్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా రాష్ట్ర ఖజానాను కాపాడకుండా నష్టం చేకూర్చినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. డెఫినెట్ గా ఏసీబీ ఇస్ ఎంటైటిల్డ్, ఏదైతే ప్రొటెక్షన్ ఉందో పోయింది కాబట్టి తక్షణం అరెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటీస్ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూడాలి. నోటీస్ ఎప్పుడు ఇచ్చిర్రు? నాట్ టు అరెస్ట్ కాబట్టి ఇచ్చిర్రు. ఇప్పుడు నాట్ టు అరెస్ట్ అనే ఇంటరిమ్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఎంటైటిల్డ్, ఏసీబీ ఇస్ ఎంటైటిల్డ్ టు టేక్ కస్టడీ ఆఫ్ కేటీఆర్. అవసరం లేదు. అక్యూజ్డ్ పారిపోతుంటే చూస్తారా అంటే రేపు వచ్చి మళ్ళీ ఎవరైనా పిటిషన్. ఈడీ కూడా హాజరు కావాల్సిందే, ఇది తప్పించుకొని తిరగడానికి అవకాశం లేదు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది అందులో. 409 కేవలం 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష అర్హత ఉన్న సెక్షన్లలో మాత్రమే 41A అడిగే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ శిక్ష క్వాంటమ్ ఆఫ్ అఫెన్స్ పీరియడ్ ఉంటే దానికి అర్హతనే లేదు, 41 అడిగే అవకాశమే లేదు. ఇది పర్టికులర్ గా కరప్షనే. క్యాబినెట్ మినిస్టర్ బీయింగ్ ది మినిస్టర్ ఫర్ క్యాబినెట్, he is to protect the interest of the state, he is to protect the interest of the state exchequer. రాష్ట్ర ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి. ఒక బ్యాంకర్ చేస్తే కూడా, ఒక బ్యాంక్ మేనేజర్, ఒక బ్యాంక్ ఎంప్లాయీ చేస్తే కూడా 409 అప్లికబుల్ అవుతుంది. కోర్టు ఫైండింగ్స్ లో మెయిన్ రీజన్ ఏంటి? ఏ రీజన్ ప్రకారం? అది డీటెయిల్డ్ ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం. ఇప్పటికే విచారణ కూడా హాజరు
అది డెఫినెట్ గా ఆశనిపాతమే. అది చేయకుండా ఉండవలసింది. కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైనా సరే అక్యూజ్డ్, అనుమానాస్పదంతో ఉన్న వ్యక్తులు మాత్రమే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రమే. అటువంటి వ్యక్తులు లేకుండా ఫిలప్ చేసి నేనే చెప్పినా అని చెప్పి పూర్తి స్థాయిలో ఎదుర్కొంటారు. ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాన్ని సంగ్రహించి ఛార్జ్ షీట్ లో ఫైనల్ రిపోర్ట్ లో పొందుపరిచి విచారణ ముందు కోర్టు ముందు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది న్యాయవాది చెప్తున్నారు. న్యాయవాది ఈ అంశాలను చెప్పారు. అంటే లాస్ట్ పోర్షన్ మాత్రమే హైకోర్టు చెప్పింది. కేవలం అతను దాఖలు చేసుకున్న పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు మాత్రమే కోర్టు ప్రకటించింది. అంటే మరి పూర్తి తీర్పు కాపీ సాయంత్రం వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తీర్పు కాపీ కోసమే ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా కేటీఆర్ తరపు లాయర్ తీర్పు కాపీ వస్తే గానీ దాన్ని తీసుకొని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తీర్పు కాపీ, అది కూడా సర్టిఫైడ్ కాపీ వచ్చిన తర్వాతే వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. మరి కేటీఆర్ కు నిజంగా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారాన్ని ఏసీబీ ఛాలెంజ్ గా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంది. ఖచ్చితంగా అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కనుసైగలతోనే, కేటీఆర్ ఆదేశాలతోనే అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెచ్ఎండిఏ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అరవింద్ కుమారే దీనికి సంబంధించినటువంటి డబ్బులను బదిలీ చేశాడు అనేటువంటి అంశమే చాలా కీలకంగా మారింది. అది కూడా అగ్రిమెంట్ కు ముందు గ్రీన్ కో ప్రమోటర్ గా ఉన్నారు. గ్రీన్ కోయే నిర్వహణకు సంబంధించినటువంటి డబ్బునంతా ఇప్పుడు ఏదైతే హెచ్ఎండిఏ చెల్లించిన 46 కోట్లు ఉందో అవన్నీ మొదటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో గ్రీన్ కో కంపెనీ చెల్లించింది. మళ్ళీ రెండవ దాంట్లో కూడా ఈ 46 ప్లస్ 8 కోట్లు ట్యాక్స్ ఏదైతే ఉందో అదంతా కూడా గ్రీన్ కో చెల్లించాలి. కానీ మొదటి దాంట్లోనే తనకు నష్టం వాటిల్లిందని, తనకు నష్టం సంభవించిందని భావించే గ్రీన్ కో ఆ ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి తప్పుకుంది. అంటే రెండవ ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి అది నిర్వహించడానికి ఆ దాంట్లో నుంచి తప్పుకుంది. కాబట్టి అందులో ఆ గ్రీన్ కో స్థానంలోనే హెచ్ఎండిఏను తీసుకువచ్చారు. హెచ్ఎండిఏను కూడా అక్రమంగా ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ లోకి తీసుకువచ్చారు. కానీ ఎఫ్ఈఓకు గ్రీన్ కోకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ఒప్పందంలో అనూహ్యంగా హెచ్ఎండిఏ రావడమే ఇప్పుడు పెద్ద నేరంగా అయినట్టు భావిస్తున్నారు. కాబట్టి ఏసీబీ ఇంకా విచారణ జరపాలి. ఇంకా లోతుగా విచారణ జరిపితే ఏ అంశాలు వెలుగు చూస్తాయనేటువంటిది ఉంది. ఇందులో మరి ఎంతమంది వ్యక్తులు బయటికి వస్తారు, ఎంతమంది అధికారుల పాత్ర ఉంది, ఏ సంస్థల ప్రమేయం ఉంది అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అనేక మార్లు ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు విచారణలో వెలుగు చూసేటువంటి అంశాల ఆధారంగా దర్యాప్తు మరింత ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. అదే అంశాన్ని అటు ప్రభుత్వ లాయర్ అడ్వకేట్ జనరల్ దానకిషోర్ తరపున సివి మోహన్ రెడ్డి వీళ్ళు కూడా ఇదే వాదనలను ప్రధానంగా వినిపించినటువంటి అంశం. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ, అది లండన్ కు సంబంధించిన సంస్థ. అదే ఫార్ములా ఈ కార్ రేసింగ్ ను నిర్వహిస్తోంది. కానీ డబ్బులు 46 కోట్ల విదేశీ కరెన్సీ ద్వారా జరిగిన చెల్లింపులకు తీసుకున్నటువంటి సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్స్. దాన్ని ఇప్పటి వరకు నిందితుల జాబితాలో చేర్చలేదు. అదే అంశం హైకోర్టు వాదనల సందర్భంలో కూడా ఇదే చాలా కీలకమైనటువంటి అంశంగా పేర్కొన్నారు. కానీ మరి ఎందుకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ ను ఇప్పటి వరకు నిందితుల జాబితాలో చేర్చలేదంటే దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది. ఆ విచారణ అంశంలో ఏ అంశాలు వెలుగు చూస్తాయి, దానికి సంబంధించినటువంటి ఆర్బిట్రేషన్ కూడా కొనసాగుతోంది. కాబట్టి మరి అవన్నీ దర్యాప్తులో వచ్చేటువంటి ఆధారాలకు అనుగుణంగా వాటిని కూడా చేర్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అంశాన్ని ఏసీబీ కానీ ఏసీబీ తరపున వాదనలు వినిపించిన లాయర్ కానీ కోర్టులో చెప్పినటువంటి అంశం. మరి చాలా కీలకమైనటువంటి పరిణామం, రాజకీయంగా దుమారం రేపబోయేటువంటి అంశం. కేటీఆర్ ఇందులో తప్పు చేశాడు అనేటువంటి అంశాన్ని ఏసీబీ భావించింది. మరి ఇప్పుడు కోర్టు కూడా ఏసీబీ భావించిన అంశాలను, ఏసీబీ తరపున లాయర్ వినిపించిన వాదనలను
పరిగణలోకి తీసుకుంది. మరి ఏసీబీ క్వాష్ పిటిషన్ తను ఇందులో అమాయకుడినని, తనకు సంబంధం లేదని, తాను దుర్వినియోగానికి పాల్పడలేదని కేటీఆర్ ఎన్ని చెప్పినా కూడా కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అతని క్వాష్ పిటిషన్ మాత్రం కొట్టివేసింది. మరి చూడాలి ఇంకా పూర్తి కాపీ వచ్చిన తర్వాత అందులో ఏ ప్రధానమైనటువంటి అంశాలను, ఏసీబీ వాదనలను, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది, దాని ఆధారంగా కోర్టు తీర్పు వెల్లడించింది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది.